దానికి నోరు రాదు, మాటలు దానికి అర్థం కాదు, దాని బాధ మనకు అర్థం కాదు. లాస్ట్కి అది కూడా అయిపోయింది. చిన్నారి జ్ఞానేశ్వరి మిస్ అయిన తర్వాత ఆ పాపతో పాటు కుక్క ఉందంటే మనం అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. అంటే ఆ కుక్కే మనకి ఆధారం అవుతుంది, ఆ పాప జాడ తెలుస్తుంది అని మనంతా వెయిట్ చేసాం. అయితే ఒక 3 days తర్వాత కుక్క కూడా వచ్చింది. దానికి జీపీఎస్ ఒక ట్రాకర్ పెట్టి వదిలితే దాని ద్వారాగా పాప జాడ తెలుస్తుంది అనేసి మనంతా ఎక్స్పెక్ట్ చేసి అంటే మనంతా అనుకున్నామండి. కాకపోతే ఏమైందంటే ఈరోజు మధ్యాహ్నం ఆ కుక్క అయితే చనిపోయింది. కారణం ఏంటంటే అది వచ్చిన దగ్గర నుంచి కూడా ఏమి తినలేదండి. అంటే ఆ పాప వెళ్ళిపోయిందన్న బెంగో తెలీదు, లేకపోతే ఇక్కడ మనం అంటే జనం కూడా ఎక్కువ మంది ఉండడం వల్ల ఎప్పుడూ అది చూడని విధంగా జనాన్ని చూడడం వల్ల భయమో తెలీదు. ఆ కుక్క వచ్చిన దగ్గర నుంచి కూడా కనీసం ఏమీ తినకుండా నీరసంగానే ఉండేది. ఆ తర్వాత దానికి జీపీఎస్ ట్రాకర్ పెట్టిన తర్వాత కూడా అంత యాక్టివ్గా అయితే మూవ్ అవ్వలేదు, అది చాలా డల్గానే ఉండేది. ఇంకొకటి ఏంటంటే అది నిన్న నైట్ కూడా ఈ పాప వాళ్ళ ఇంటి దగ్గరే ఉంది, కానీ ఆ ట్రాకర్ పెట్టిన తర్వాత కూడా బయటికి ఎక్కడికి తిరగలేదు. ఒకసారి మాత్రం ఒక 12 కిలోమీటర్ అంటే కట్టినవి అంటే అప్పటిదాకా దాన్ని బంధించి ఉంచారు కదా, ఆ ట్రాకర్ పెట్టిన తర్వాత ఒక 12 కిలోమీటర్లు అయితే వెళ్ళిందనేసి అన్నారు. దాని తర్వాత మాత్రం ఇంక నైట్ అంతా పాప వాళ్ళ ఇంటి దగ్గరే ఉందండి. కుక్క ఈరోజు మధ్యాహ్నం అయితే చనిపోయిందండి. ఆ కుక్కని ఆల్రెడీ డల్గా ఉన్నదనేసి మన వెటర్నరీ డాక్టర్ని అయితే పిలిపించారు. ఆయన చూశారు, ర్యాబీస్ ఏమైనా వచ్చిందేమో చూడమంటే ర్యాబీస్ అది ఏమీ లేదనేసి మెడిసిన్స్ ఇచ్చి టాబ్లెట్స్ అయితే ఇచ్చారు. కానీ ఏమైందంటే ఈరోజు మధ్యాహ్నం అది అనారోగ్యంతో అయితే చనిపోయిందండి. దాని తర్వాత ఇప్పుడు మనంతా కూడా కీలకం అనుకున్న అంటే ఈ కుక్కే కీలకం అనుకున్నారు, ఆ కుక్క ఉన్నటువంటి ఆధారం అయితే వెళ్ళిపోయింది. అంటే ఇంక ఇప్పుడు ఆ కుక్క అనేది మనకి ఇప్పుడు లేదు కాబట్టి ఇది వీళ్ళు ఇంకా వేరే కోణంలో అయితే దీన్ని కేసుని అయితే దర్యాప్తు చేస్తున్నారండి. ప్రజెంట్ అయితే పాప వాళ్ళ ఇంటి దగ్గర పరిస్థితి ఈ విధంగా ఉందండి. అలాగే మన సినిమా ఇండస్ట్రీలో చేస్తారు కదా కరాటి కళ్యాణి గారు, ఆవిడ కూడా పాపని వాళ్ళ మదర్తో మాట్లాడడానికి అయితే వచ్చారు. ఆ క్లిప్స్ మీకు ఇప్పుడు ప్లే చేస్తాను. ఫేస్ ఉంటారు కోసం అనుకున్నాం. దానికి నోరు రాదు, మాటలు దానికి అర్థం కాదు, దాని బాధ మనకు అర్థం కాదు. లాస్ట్కి అది కూడా అయిపోయింది. అయినా మీరు కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండద్దమ్మా. చిన్న పిల్ల ఎప్పుడు జరిగింది మీరు అంటే ఎలా మనకే ఇంతవరకు రాదు. ఇక్కడ ఆడుతుంది మేడం, ఇంటి దగ్గర ఆడుకుంటుంది, ఇక్కడ చెట్టు దగ్గర ఎటు వెళ్ళింది. ఇప్పుడు ఇటు వెళ్ళిందా? అటు వెళ్ళింది మేడం. ఈ ఢిల్లీలో వచ్చింటే వెంటనే పరిగెట్టొద్దు, నువ్వు ఇలా తోట కదా భయం, అక్కడ కిందకి వెళ్ళింది కాబట్టి నువ్వు ఆత్మర్పుకున్నామాట. అలా కూడా ఉంటుంది మేడం ఎక్కువ. లేదంటే కొండ మేడం ఇలాగంటే ఇవిడు కూడా తీసుకొచ్చేయను, అలాగే వెళ్ళింది కాబట్టి చెట్టు దగ్గర ఆడుకున్నాడు అక్కడ ఉంటుంది కదా అనుకోదన్నమాట. అలా చిన్న పిల్ల ఇందులో కనిపిస్తుంది అలా ఎలా పోయింది మరి. అదే పాప అంత దూరం వెళ్ళింది అంటే నమ్మడానికి మాకే. ప్రజెంట్ పోలీసు వారు అయితే ఈ పాప తప్పిపోయిన దగ్గర నుంచి కూడా ఈ డ్రోన్తో వెతకడం అయితే ఆపలేదండి. వీళ్ళు కంటిన్యూగా వెతుకుతూనే ఉన్నారు. మీరు చూస్తున్నారు కదా డ్రోన్ విజువల్స్ అంటే డ్రోన్కి సంబంధించిన విజువల్స్. అదైతే పాప ఏ రోజైతే తప్పిపోయిందని వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చిందో ఆ రోజు నుంచి కూడా వీళ్ళు ఈ డ్రోన్తో సెర్చింగ్ అనేది ఆప్ చేయలేదు. డ్రోన్ ఎగరేసి అణువు చూస్తున్నారండి వీళ్ళైతే. ఇంచుమించు ఎప్పుడు ఆ పాప తప్పిపోయింది అన్న రోజు నుంచి ఇప్పటి వరకు కూడా వీళ్ళు ప్రతిరోజు కంటిన్యూస్గా డ్రోన్ అయితే ఎగరేస్తున్నారు. మన వాళ్ళు చాలామంది కామెంట్స్ పెట్టారు కదా డ్రోన్తో చూడమని. డ్రోన్తో వీళ్ళు ఈ రోజు కదండి పాప తప్పిపోయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు వాళ్ళు కంటిన్యూగా చూస్తున్నారు. ఈరోజు వచ్చేసి 8వ రోజు కూడా డ్రోన్ అయితే ఎగరేస్తున్నారు. ఈ డ్రోన్తో సర్చింగ్ అంటే మీరంతా నార్మల్గా ఏదో డ్రోన్ వేస్తున్నారు పైకి, దాంట్లో ఏం కనబడుతుంది అని అనుకుంటారండి. కాకపోతే వీళ్ళు ఏం చేస్తున్నారంటే డ్రోన్ వేసి ఒక ఏరియాకి వీళ్ళు ఫొటోస్ అనేది తీసుకుంటున్నారు. ఆ ఫొటోస్ తీసుకుని మళ్ళీ ప్రతి ఫోటో కూడా వీళ్ళు జూమ్ చేసి చూస్తున్నారన్నమాట కింద ఏముంది ఏంటి అని. వీళ్ళైతే డ్రోన్ ఎగరేస్తారండి, ప్రతిరోజు డ్రోన్ ఎగరేస్తారు, ఈ విధంగా ఫొటోస్ తీస్తారు, కింద ఏముందన్నదో చూస్తారు. ఇంకా నిజంగా అంటే ఇన్ని రోజులు ఒక పాప కోసం ఇంతలా వెతుకుతున్నారంటే ఆ పాపకు సంబంధించిన ఆచూకీ కూడా దొరకట్లేదంటే కొన్నిసార్లు అనిపిస్తుంటుందండి. అంటే పాప ఎక్కడ ఉంటే ఖచ్చితంగా దొరుకునే, కానీ ఈ పాపని ఎవరో కిడ్నాప్ చేశారనే అందరూ అంటుంటే అది కూడా నిజం అనిపిస్తుంటుందండి నాకైతే. పోలీసు వారు వారి పని వాళ్ళు చేస్తున్నారండి, అలాగే ప్రత్యేక బృందాలు కూడా వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. మేమైతే పాప కోసం ఇంకా వెతుకుతున్నామండి. మొత్తం చాలామంది వచ్చాం ఈరోజు ఎతకడానికి. అయితే ఒకసారి అందరం కలిసి ఒకసారి పాప కోసం అయితే వెతుకుదామని చూస్తున్నాం. పాపనైతే ఈ ఏరియాలోనే చూసారంటండి. ఇప్పుడు ఈ ఏరియాలో చూసి తర్వాత అటు సైడ్ కూడా వెళ్దాం ఒకసారి. అంటే ఈ ఏరియాలో చూసి అంటే ఈ పెన్షింగ్ అటువైపే చూడాలి. తర్వాత పాప లాస్ట్గా ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు
పాపకు సంబంధించిన తల వెంట్రుకలు అలాగే కుక్కకి సంబంధించిన వెంట్రుకలు కూడా ఇక్కడ పెన్షింగ్ చూసారా దానికైతే అంటుకున్న అదే అంటుకుని ఉన్నాయనేసి కొందరు అయితే చెప్పారు. ఇప్పుడు మనం ఈ పెన్సింగ్ అటువైపు చూద్దాం. పాపనైతే వెతకడానికి మన వాళ్ళందరినీ తీసుకొచ్చారంటే మా వాళ్ళు అయితే పాప కోసం మనమంతా వెతుకుదాం అనేసి వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చారు. జస్ట్ పాప అప్డేట్ ఏమవుతుందని వాళ్ళు ప్రతిరోజు కూడా చూస్తూ ఉంటారండి. ఈ ఏరియా మొత్తం మీరు చూడొచ్చండి, ఇవన్నీ జీడి తోటలే. ఈ ఏరియాలోనే అంటే ఇక్కడ అటువైపు నుంచి పాపను చూసారనేసి అన్నారు. మేమైతే పాప కోసం అయితే ట్రై చేస్తున్నామండి. ఏమో ఎక్కడైనా చిన్న అవకాశం ఉన్నా సరే ఏమైనా కనిపిస్తుందని. ఏంటంటే మ్యాక్సిమం పాప అయితే తిరుగుతూ కనిపించే పొజిషన్ అయితే ఉండదండి. ఈ రోజుకి 7 రోజులు అయిపోయింది, ఆల్రెడీ 7 రోజులు కంప్లీట్ అయింది, 8వ రోజు ఈరోజు. సో మేము ఆ ఉద్దేశంతో ప్రతిదీ కూడా కిందనే చూస్తున్నామండి. అంటే ఎక్కడైనా పాప పడుకున్న పొజిషన్లోనే మనకి కనిపిస్తుంది, లేకపోతే కూర్చునే ఉన్న పొజిషన్లో కనిపిస్తుంది. కానీ ఈ వే చూసిన తర్వాత అయితే మనకి పాప మిస్సింగ్లో కిడ్నాప్ అనేది మనం అంటే అనుకోవడానికి ఆధారం ఎక్కువ అంటే అవకాశం ఎక్కువగా ఉందండి ఈ రోడ్ చూసిన తర్వాత. అదిని ఎందుకంటే ఈ రోడ్డు మనకి ఏదో కొండ ప్రాంతం రోడ్ లాగా అంటే మొత్తం రాళ్ళు ఉండి ఓన్లీ నడిచే వెళ్ళాలి అన్నట్లుగా లేదండి. ఇక్కడ చూసారు కదా దారి ఇది. అంటే మనకి ఫెన్సింగ్కి అటువైపే కొంచెం బాగోలేదు, కానీ ఈ దారి మొత్తం చూసారా ఎలా ఉందో. ఈ దారి అయితే చాలా నీట్గా ఉంది. మనకి వీధుల్లో రోడ్లు ఏ విధంగా ఉంటాయో మ్యాక్సిమం అదే విధంగా ఉంది. వెహికల్ రావడానికి కూడా ఉంది, బైక్ లాంటిది ఏదైనా సరే ఈజీగా వచ్చేయచ్చు. ఇక ప్రజెంట్ పాప వాళ్ళ ఇంటి దగ్గర పరిస్థితి అయితే ఈ విధంగా ఉందండి. అలాగే పాపకి సంబంధించి ఏవైనా సరే న్యూస్ ఉంటే అది మీరు ఎవరు నమ్మొద్దండి. ఇంకా పాపకి సంబంధించి ఎటువంటి ఆచూకీ దొరకలేదు. అలాగే పాపతో వెళ్ళినటువంటి కుక్క మాత్రం ఈరోజు మధ్యాహ్నం చనిపోయింది. ఇక ఇదండి ప్రజెంట్ 8వ రోజు పాప వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా ఈ రోజు నైట్ కూడా అయిపోతే 8వ రోజు అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇప్పటికీ పాపకి సంబంధించి ఎటువంటి ఆచూకీ అయితే దొరకలేదు. కానీ ఈ పాప మిస్సింగ్ అనేది చాలా మిస్టేక్ కింద ఉందండి. ఎందుకంటే ఇప్పటి వరకు మనం మిస్సింగ్ అంటే పాప ఎక్కడికో నడిచి వెళ్ళిపోయిందనో లేకపోతే పాపని ఏదో జంతువు అటాక్ చేసిందనో ఈ కోణంలోనే చూసామండి. కానీ ఆ వే చూసిన తర్వాత నా థింకింగ్ అయితే మారింది. ఖచ్చితంగా ఏదో కిడ్నాప్ అలాంటిది జరిగే ఉంటుంది అనిపిస్తుందండి. ఎందుకంటే చిన్న ఆచూకీ అయినా ఉంటుంది. ఇన్ని రోజులు ఇంతమంది తిరిగితే పాప కిడ్నాప్ కాకుండా ఏ జంతువు అయినా అటాక్ చేసినా లేకపోతే ఈ పాప ఎక్కడైనా కళ్ళు తిరిగి పడిపోయినా ఈసారికి ఎక్కడి దగ్గర చిన్న ఆచూకీ అయినా దొరుకును.